ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 4:1. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. ప్రియమైన వర్లారా, భక్తుడైన దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారమైన దేవా అని పిలుస్తున్నాడు. నిజమే, మరి ప్రతి మానవుడు నీతిమంతుడు కాదండి. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని రక్తములో కడగబడిన వారు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. కాబట్టి ఒక మనిషి నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా మరి మార్చబడుతున్నారంటే దానికి ఆధారము ఆ దేవాది దేవుడేనండి. కాబట్టి ప్రతి ఒక్కరి నీతి కోటకు ఆయన ఆధారముగా ఉన్నాడు. కావున ఆ నీతికి ఆధారమైన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, మొర్ర పెడుతున్నాడండి. ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వు అని వేడుకుంటున్నాడు. ప్రియమైన వర్లారా, ఈ రోజున ఆయన సమస్తమునకు ఆధారభూతుడుగా ఉన్నాడండి. కావున ప్రతి ఒక్కరికి సమాధానమును అనుగ్రహించువాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన బదులు చెప్పగలిగిన సమర్థుడండి. కావున ఎల్ల వేళలా ఆయనకి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అలాగే నీవే నా ఆధారము నాయనా అంటూ ఎప్పుడైతే ఆశ్రయిస్తామో వారందరికీ కూడా ఆయన ఆదరణగా, బలముగా, మేలైన కోటగా ఉంటాడు. కావున భక్తుడైన దావీదు అది గ్రహించాడు. కాబట్టి నీవే నా ఆధారమని ప్రభువుని అర్థిస్తున్నాడండి. ఇరుకులో విశాలత నువ్వు కలగజేశావు ప్రభువా, అయా ఇరుకులో విశాలత కలగజేసిన వాడు నీవే అంటూ ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కావున ఈ ఉదయకాలమందు ఆలోచించండి. ప్రార్థించుటైనా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటైనా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అవ్వాలండి. ప్రతి ప్రార్థన ఆయన అంగీకరించువాడు. ప్రతి ప్రార్థనకి జవాబుని ఇచ్చువాడండి. ప్రతి ఒక్క ఇరుకులోంచి విశాలతలోనికి నడిపించే దేవుడు ఆయనే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా జీవించినప్పుడు ఆయన ఆధారముగా ఉంటాడు. అలాగే ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబు అనుగ్రహిస్తాడు. ప్రతి ప్రార్థనలను బట్టి ఆయన మనకి ఇరుకులు, ఇబ్బందులు అన్నిట్నుంచి విడిపించి విశాలత అనుగ్రహిస్తాడు. కానీ నీతిలో నిలబడాలి. నా నీతికి అన్నాడు. ప్రియమైన వర్లరా, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అటువంటి అనుభవంలోనికి రావాలండి. నీతిలో మనం నిలబడే వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.